ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలుగుదేశం నాయకుల దొంగ నాటకాలు బయటపడ్డాయి. టీడీపీ కార్యకర్త చేసిన పనిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని తెలుగుదేశం నాయకులతో పాటు ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పుష్ప 2 డైలాగ్తో ప్లకార్డులు చూపించిన బొల్లెద్దు రవితేజ కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త. ఎన్నికల ముందు బొల్లెద్దు రవితేజ కుటుంబంతో పాటు అతని బంధువులు పెదకూరపాడు తెలుగుదేశం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో బొల్లెద్దు రవితేజ సభ్యత్వం కూడా ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరిన సమయంలో దిగిన ఫోటో కూడా బయటపడింది. ఇన్ని ఆధారాలు పెట్టుకుని తెలుగుదేశం నాయకులంతా రవితేజ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త అంటూ విష ప్రచారం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, ఇదే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించిన పరిస్థితి, అతని సభ్యత్వం కార్డు కూడా మనం చూస్తున్నాం. పల్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ కావడంతో తెలుగుదేశం నేతలకు కూటమి నేతలకు నిమిడి పట్టలేదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నిన్న పర్యటనలో రత్తనపల్లి సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు ఒక ఫ్లెక్సీ, అంటే దానికి పైన పుష్ప 2కి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి. అందులో రవితేజ అనే వ్యక్తి ఆ ఫ్లెక్సీ చూపించడం జరిగింది. దాని మీద కొంత డైలాగ్ కూడా ఉంది. అయితే నిన్నటి నుంచి అదే పనిగా చివరికి హోమ్ మినిస్టర్ తో సహా ఆ ఫ్లెక్సీ చూపించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైలాగులు అక్కడ తీసుకొస్తున్నారంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటూ ఒక నాయకులు ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత మరొకరు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ఫ్లెక్సీని చూపించిన వ్యక్తి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను పెదకూరపాడు నియోజకవర్గంలో కోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన వ్యక్తి. ఎన్నికల ముందు ఈ రవితేజ కుటుంబంతో పాటు వాళ్ళ బంధువులు 4 కుటుంబాలు ఇప్పుడు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన స్పష్టంగా ఫోటోలు కూడా ఉన్నాయి. అలానే రవితేజ తెలుగుదేశంలో సభ్యుడిగా ఉంటూ దానికి సంబంధించిన సభ్యత్వ ఐడి కార్డు కూడా చాలా స్పష్టంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన హిట్ కావడంతో ఏదో ఒక విష ప్రచారం నేపథ్యంలో పూర్తిగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.